ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకుబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మన శరీరంలోని ప్రతి అవయవము నరముల చేతను కీళ్ల చేతను అతుకుబడినదై ఆరోగ్యముగాను బలముగాను ఉంటాయి. ఈ అవయవములన్నిటికీ మూలము శిరస్సు. ఆ శిరస్సు యొక్క మాట వింటూ అవయవములన్నీ ఆ శిరస్సుకు లోబడినప్పుడు శరీరము చక్కగా అభివృద్ధి పొందుతుంది. ఆమేన్. అలాగే సంఘము అనే శరీరమునకు ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ శిరస్సు ఉన్న యేసుక్రీస్తునకు సంఘములో అవయవములుగా ఉన్న మనము కూడా ప్రతి విషయంలోనూ ఆయన మాట వింటూ ఆయనకు లోబడినప్పుడు మనము కూడా చక్కగా అభివృద్ధి చెందుతాము. ఈ అభివృద్ధి ఈ లోకంలో ఏదియూ ఏ మనుషుడును మనకు కలుగజేయలేరు.